Okay, well, hello everyone. Welcome back. Welcome to our channel Learners Pro by Reshma. Right, ఇవాళ మన సెషన్లో పెన్షన్ రిలేటెడ్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. ఆ స్కీమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీ హ్యావ్ ఇది వరకు కూడా మనం కొన్ని స్కీమ్స్ గురించి డిస్కస్ చేసాం. లైక్ అంటే సెగ్రిగేట్ చేసి నేను డిస్కస్ చేశాను. అగ్రికల్చర్ స్కీమ్స్ అని చెప్పేసి, గర్ల్ చైల్డ్ స్కీమ్స్ అని చెప్పేసి, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అని, ఇలా రకరకాలుగా డివైడ్ చేసి మనం స్కీమ్స్ని సెగ్రిగేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇవాళ మన సెషన్లో పెన్షన్ రిలేటెడ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయిన్ హియర్ ఆల్ ద స్కీమ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు పెన్షన్, కాకపోతే దాంట్లో నుంచి మేజర్ స్కీమ్స్ని తీసుకొని ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. ఇంకా ఫర్దర్గా మనం ఫర్దర్ సెషన్స్లో స్కీమ్స్ అన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇవాళ సెషన్లో సమ్ 5 స్కీమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆల్ ది స్కీమ్స్ ఆర్ రిలేటెడ్ టు పెన్షన్ ఓన్లీ. ఫస్ట్ థింగ్, ఇక్కడ బేసిక్లీ పెన్షన్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ పెన్షన్ ఈజ్, ఇది బేసిక్ థింగ్, మనకు అర్థం కావాల్సిన బేసిక్ థింగ్. పెన్షన్ అంటే తెలియకుండా ఎవరికి ఉంటుందండి, అందరికీ తెలుసు ఆ పెన్షన్ అంటే అని అనొచ్చు. బట్ ఇన్ లేమన్ టర్మ్స్ మీకు అర్థం కావడానికి ఈజీగా, ఇప్పుడు ఎవరైనా సే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి మిమ్మల్ని క్రాస్ క్వశ్చనింగ్ చేశారనుకోండి, మీరే సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. సమ్ PFRDA, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, PFRDA. అయితే ఇలాంటి ఇంటర్వ్యూస్కి ఎప్పుడైనా అటెండ్ అయినప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ పెన్షన్ ఈజ్, లేదు వేరే బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయినప్పుడు కూడా యూ క్యాన్ బి ఆస్క్డ్ లైక్ యూ క్యాన్ బి పోస్ట్ టు ఆస్ ద క్వశ్చన్స్ ఆన్ పెన్షన్. పెన్షన్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నప్పుడు కాకుండా మనం ఎప్పుడైతే వర్క్ చేయకుండా ఆపేస్తామో ఆ టైం పీరియడ్లో మనకి ఒక ప్రాపర్ ఇన్కమ్, ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్, అది కూడా మంత్లీ బేసిస్ రావటమే, దట్ ఈస్ నథింగ్ బట్ మనం ఎటువంటి పని చేయకుండా మనకి డబ్బులు రావటమే ఎవ్రీ మంత్. అది కూడా ఆఫ్టర్ వన్స్ అవర్ జాబ్ ఈస్ డన్, మనం వర్కింగ్ ఏజ్ కానీ మన రిటైర్మెంట్ ఏజ్ అయిపోయిన తర్వాత మనకి మంత్లీ బేసిస్లో ఇన్కమ్ వస్తే అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, దానిని పెన్షన్ అని చెప్పేసి అని అంటారు. ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, దానితో పాటు డిఫెన్స్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి. ఇవి మాత్రమే కాకుండా ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్కి కూడా PF అని చెప్పి, ప్రావిడెంట్ ఫండ్ అని చెప్పేసి, అంటే లంసమ్ అమౌంట్ వస్తుంది ఒకటేసారి, కాకపోతే వాళ్ళకి పెన్షన్ లాగా అమౌంట్ ఏమి రాదు. ఇట్లా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, డిఫెన్స్, ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్ పనిచేసేటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వచ్చేటువంటి ఒక ప్రివిలేజ్, దట్ ఈస్ పెన్షన్. ఇప్పుడు కొన్ని ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో అవ్వచ్చు, కొన్ని సెక్టర్స్లో ఈవెన్ పెన్షన్ అన్నది లేకుండా పోయింది. కాకపోతే ఒకప్పుడు సమ్ 60, 55 ఇయర్స్, 62 ఇయర్స్ ఇట్లా మన రిటైర్మెంట్ ఏజ్ అయిపోయిన తర్వాత పెన్షన్ ఇవ్వడం, గవర్నమెంట్ మనకి పెన్షన్ ఇచ్చేది. ఆ పెన్షన్ ఎక్కడి నుంచి ఇస్తుందని అంటే, మనకి మంత్లీ మన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆ మంత్లీ ఇన్కమ్ నుంచి కొంత పార్ట్ని కట్ చేసి, కొంత శాలరీని కట్ చేసి, ఆ శాలరీకి మరలా గవర్నమెంట్ యాడ్ ఆన్ చేసి అదే మంత్లీ బేసిస్ మంత్లీ ఇస్తూ ఉంటుంది అనమాట మనం బతుకున్నంత కాలం. దట్ ఈస్ పెన్షన్, రైట్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ రిగార్డింగ్ ఈ పెన్షన్ స్కీమ్స్లో అత్యంత ముఖ్యమైనది. అండ్ చాలా స్కీమ్స్కి, చాలా పెన్షన్ స్కీమ్స్కి బేసిస్ లాగా పనిచేసేటువంటి ఒక స్కీమ్ వచ్చేసి ఏంటి అంటే దట్ ఈస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్, NPS. మీకు ఎగ్జామినేషన్లో దీని గురించి NPS అని ఇచ్చి S stands for వాట్, మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే S stands for స్కీమ్ అని చెప్పేసి అని అనుకుంటారు. నో, ఇట్స్ నాట్ స్కీమ్, ఇట్ ఈస్ సిస్టమ్. ఎందుకు దీన్ని సిస్టమ్, స్కీమ్ అని కాకుండా సిస్టమ్ అని ఎందుకు అన్నారు అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనిని 1st January 2004 ఇదివరకే డిస్కస్ చేసుకున్నాం కదండి. స్కీమ్స్ గురించి చదువుకునేటప్పుడు 3 విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి ఖచ్చితంగా. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎప్పుడు లాంచ్ చేశారు, డేట్ ఉంటే ఆ డేట్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. వీఆర్ లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్. కాబట్టి ఫస్ట్ డేట్ అండ్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ఏ మినిస్ట్రీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేరా, లేదంటే ఫినాన్సా, అదేవిధంగా డిఫెన్స్, ఇట్లా రకరకాల మినిస్ట్రీస్ ఉంటాయి కదా. ఏ మినిస్ట్రీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, దాని మెయిన్ మోటో లేదా ఫీచర్స్ వచ్చేసి ఏంటి, ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. కొన్ని స్కీమ్స్ వచ్చేసి మనకి 5 years, 1 decade, 15 years, 20 years ఇట్లా కంప్లీట్ అయినటువంటి స్కీమ్స్ కూడా ఉంటాయి. ఏ స్కీమ్ అయితే 1 decade కంప్లీట్ చేసుకుందో అలాంటి స్కీమ్స్ని ఇన్డెప్త్గా చదువుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే అలాంటి స్కీమ్స్ నుంచి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే డైరెక్ట్ క్వశ్చన్ ఏది అడగరు. అలా కంప్లీట్ అయినటువంటి స్కీమ్స్ని
సమ్ 2-3 సెంటెన్సెస్ ఇచ్చేసి వాటిలో కరెక్ట్ అయింది ఏది లేదా రాంగ్ అయినది ఏది, ఫాల్స్ స్టేట్మెంట్ ఏది, ఇలాంటివి అడుగుతారు. కాబట్టి యూ షుడ్ బి కేర్ఫుల్ వెన్ యూ కమ్ అక్రాస్ ద స్కీమ్స్ విచ్ హ్యావ్ కంప్లీటెడ్ అ డికేడ్. 10 years కంప్లీట్ చేసుకున్నటువంటి స్కీమ్స్ ఏమన్నా ఉంటే ఇన్ డెప్త్ చదువుకోండి. మిగతా అన్ని కూడా ఈ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే చెప్పానో అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ జాన్ నాడు దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీనిని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 2003. 2003 సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. రెగ్యులేట్ చేసేటువంటి బాడీ మాత్రమే ఇది. కాకపోతే ఏ మినిస్ట్రీ హయాంలోకి ఇది వస్తుంది అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, దీని ఆధ్వర్యంలోకి వస్తుంది. ఈవెన్ ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అన్నటువంటిది దీంట్లో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇనీషియల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉండేది ఈ స్కీమ్. దాని తర్వాత కాలంలో 2004లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా. 2009 సంవత్సరంలో ఏమైంది అని అంటే కేవలం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే కాకుండా వేరే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసేటువంటి వాళ్ళకి, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్కి, అందరికీ, టు ఆల్ ఇండియన్ సిటిజన్స్, నాట్ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ బట్ ఆల్సో ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, వాళ్ళకి, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ పిఐఓస్, వీళ్ళకి కూడా ఈ స్కీమ్ ఎలిజిబులే. ఆల్ దోస్ పర్సన్స్ ఆర్ ఎలిజిబుల్ అండర్ ది స్కీమ్. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా NRI కెన్ ఆల్సో జాయిన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఒక నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే భారతదేశపు సిటిజన్ అయ్యుండి వేరే దేశంలో ఉన్నటువంటి సిటిజన్స్ కూడా ఈ సిస్టమ్ ద్వారా ఎలిజిబులే. అండ్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్. ఇప్పుడు జనరల్గా పెన్షన్ మనకి ఇదివరకు చెప్పుకున్నాం కదా, మన శాలరీలో నుంచి కొంత పార్ట్ని కట్ చేసి దాంతో పాటుగా గవర్నమెంట్ కొంత యాడ్ చేసి మనకి పెన్షన్ రూపంలో అందజేస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ పెన్షన్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా ఏం జరుగుతుంది అంటే మనం ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తామో, ఇప్పుడు మంత్లీ బేసిస్ లేదా యాన్యువలీ బేసిస్ మనం ఎంతైతే ఎవ్రీ మంత్ ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపీస్ నేను పే చేస్తున్నాను అనుకోండి ఈ సిస్టమ్ ద్వారా, లేదా నా శాలరీలో నుంచి 200 రూపీస్ కటింగ్ పెట్టుకున్నాను, దాన్ని బేస్ చేసుకొని మీ సర్వీస్ ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత మీరు ఎంతైతే పే చేశారో ఆ లంసమ్ అమౌంట్కి కొంత అమౌంట్ని యాడ్ చేసి మంత్లీ మీకు పే చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈజ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్. అంటే మనం ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తామో అంత మనకి, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తే ఎక్కువ పెన్షన్ లాగా లభిస్తుంది, తక్కువ కాంట్రిబ్యూట్ చేస్తే తక్కువ పెన్షన్ రూపంలో లభిస్తుంది, మోడరేట్గా కాంట్రిబ్యూట్ చేస్తే మోడరేట్ పెన్షన్ లాగా మనకి లభిస్తుంది అనమాట. అందుకే దీనిని కాంట్రిబ్యూషన్ పెన్షన్ అని చెప్పేసి అన్నాం. ఇనీషియల్లీ ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆర్మ్డ్ ఫోర్సెస్, డిఫెన్స్ రంగంలో పనిచేసే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కారు. త్రివిధ దళాలు లైక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈ జాబితాలోకి రారు. 2004లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు. ఎప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా యాడ్ చేశారు అని అంటే 2009 ఇయర్లో it has been open to all citizens of the country including unorganized sector workers on voluntary basis. ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే తేడా తెలుసు కదండి. ప్రొఫెషనల్స్, ఒక స్కిల్ అవసరమైతే ఆ సెక్టర్ని ఆర్గనైజ్డ్ సెక్టర్ అని అంటారు. ఎటువంటి స్కిల్ అవసరం లేకుండా ఏదో ఎవరైనా పని చూపిస్తే చేయటం అలాంటి సెక్టర్ని ఏమంటారంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకి కన్స్ట్రక్షన్ వర్కర్స్, లేబరర్స్, వీళ్ళందరూ ఇప్పుడు పిట్ డ్వెల్లర్స్, వీళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కేటగిరీకి ఆ కోవలోకి వస్తారనమాట. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసేటువంటి వాళ్ళకి కూడా ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అన్నది ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. రెగ్యులేటరీ బాడీ వచ్చేసి PFRDA, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ బాడీ రెగ్యులేట్ చేస్తుంది. బట్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇంకా దీంట్లో ఎవరైతే ఈ అకౌంట్ని ఓపెన్ చేస్తారో ఆ అకౌంట్ని ఓపెన్ చేసినప్పుడు మీకు ఒక నెంబర్ ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక నెంబర్ అన్నది, యూనిక్ ఐడి అన్నది ఉంటుంది. దాని పేరు ఏంటి అని అంటే ప్రాన్. దట్ ఈజ్ ప్రాన్. మనకి నార్మల్లీ పాన్ అని చెప్పేసి ఉంటుంది. పాన్ అంటే ఏంటి? పర్మనెంట్ అకౌంట్ నెంబర్. దట్ ఈస్ పాన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 50,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ 1 గోలో చేయాలి అని అంటే ఖచ్చితంగా పాన్ నెంబర్ అవసరం ఉంటుంది. మనకి పాన్ కార్డు కూడా ఉంటుంది కదా, పర్మనెంట్ అకౌంట్ నెంబర్. అంటే ఆ ట్రాన్సాక్షన్స్ అకౌంట్కి ఉన్నాయా లేదా దాని గురించి పాన్ అన్నది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ సేమ్ అదే పద్ధతిలో రిటైర్మెంట్ పాన్ అన్నటువంటి దానిలోనే ఆర్ యాడ్ చేసి ప్రాన్ అని చెప్పేసి ఇచ్చారనమాట. పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్, దట్ ఈస్ ప్రాన్. మీకు ఎగ్జామినేషన్లో ప్రాన్ ఈజ్
యునిక్ ఐడి ఇష్యూడ్ ఇన్ విచ్ స్కీమ్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టంలో ప్రాన్ అన్నటువంటి యునిక్ ఐడి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ ఐడిని ప్రొవైడ్ చేస్తారు. ప్రాన్ స్టాండ్స్ ఫర్ లేదా అబ్రివేషన్ ఆఫ్ ప్రాన్, ఫుల్ ఫామ్ ఆఫ్ ప్రాన్ అంటే పర్మనెంట్ రిటైర్మెంట్. ఇలా ఈ నెంబర్ ఇచ్చేసి ఆర్ స్టాండ్స్ ఫర్ వాట్ అలా కూడా అడగొచ్చు. కాబట్టి పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యూనిక్ ప్రాన్ విచ్ ఈస్ అలాటెడ్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్. ఇట్ క్యాన్ బి యూస్డ్ ఫ్రమ్ ఇప్పుడు మనకి ఒకప్పుడు రేషన్ కార్డ్స్ ఉండేవి కదండి, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్. దాని ద్వారా సబ్సిడైజ్డ్ ప్రైజెస్కి మనకి ఇప్పుడు బయట 1 కిలో ఆఫ్ రైస్ సమ్ 60-70 రూపీస్కి లభిస్తే మనకి రేషన్ షాప్ ద్వారా లేదా పీడిఎస్, దానినే పీడిఎస్ అని కూడా అంటారు, దాని ద్వారా మనకి జస్ట్ అట్ అ కాస్ట్ ఆఫ్ 1 రూపీనే మనకి లభిస్తుంది. అంటే అట్మోస్ట్ సబ్సిడైజ్డ్ ప్రైస్లో మనకి లభించడం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది సబ్సిడైజ్డ్ ప్రైస్లో. ఇక్కడ కూడా అంటే ఇనీషియల్లీ ఆ స్కీమ్ ఎలా ఉండేది అని అంటే ఒక ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో రేషన్ కార్డు ఉందనుకోండి, అక్కడ మాత్రమే వాళ్ళు తీసుకోవటానికి ఆ రేషన్ తీసుకోవడానికి ఎలిజిబుల్. బట్ నౌ ఇప్పుడు ఏమైపోయింది అని అంటే 1 నేషన్ 1 రేషన్ అన్న కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మీకున్నటువంటి రేషన్ కార్డ్ని ఆల్ అక్రాస్ ఇండియా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది కదా మీకు. అలాగే ఇక్కడ కూడా ఈ ప్రాన్ నెంబర్ ఒకసారి ఒక పర్సన్కి వచ్చింది అని అంటే మీరు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా విత్ ద యూజ్ ఆఫ్ దిస్ ప్రాన్ మీరు అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కంటిన్యూ అవుతుంది తప్ప ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాం కదండి మరి ఇక్కడ ఆగిపోతున్నానంటే నో, ఇట్ క్యాన్ బి యూస్డ్ ఆల్ అక్రాస్ ద ఇండియా. ఇండియాలో ఏ లొకేషన్లో అయినా మీరు ఈ నెంబర్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ద స్కీమ్ ఈ స్ట్రక్చర్డ్ ఇంటూ 2 tiers, 2 tiers 2 లెవెల్స్లో దీన్ని ఉంచారు. ఫస్ట్ టియర్లో ఏంటి అని అంటే Tier 1 నాన్ విత్డ్రావబుల్ పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్. అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఆ Tier 1 అకౌంట్లో మీరు ఏదైనా డబ్బులు జమ చేశారు అని అంటే దాంట్లో నుంచి మీరు డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి మధ్యలో వీలు ఉండదు, నాన్ విత్డ్రావబుల్. అది ఇక్కడ దీంట్లో ఈ అకౌంట్లో ఏమేమి జమ అవుతాయి అంటే అక్యుములేషన్స్ ఆర్ డిపాజిటెడ్ అండ్ ఇన్వెస్టెడ్ యాజ్ పర్ ద ఆప్షన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్. మీరు ఎంతైతే దాంట్లో డిపాజిట్ చేయాలి అని అనుకుంటారో వన్స్ దాంట్లో డిపాజిట్ చేసిన తర్వాత ఎటువంటి అమౌంట్ తీసుకోవడానికి ఉండదు. దాని మీద ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చిందనుకోండి దాంట్లోనే మొత్తం అక్యుములేట్ అయిపోతుంది తప్ప మధ్యలో నాకు ఎమర్జెన్సీ వచ్చిందండి దాంట్లోంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చా ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అని అంటే నో, అలాంటివి ఏమి జరగవు. Tier 2 అయితే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. ఆ వాలంటరీ విత్డ్రావబుల్ అకౌంట్ విచ్ ఈస్ అలౌడ్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ అన్ యాక్టివ్ Tier 1 అకౌంట్. ఈ Tier 1 అకౌంట్ ఉండి అలా అప్పుడు అది యాక్టివ్లో ఉన్న తర్వాత మరలా మీకు అవసరం వస్తుందేమో, ఎప్పుడైనా డబ్బులు డ్రా చేసుకోవాల్సి వస్తుందేమో అని చెప్పి అలాంటి పరిస్థితి వస్తే Tier 1 ఇది యాక్టివ్లో ఉంటూనే Tier 2 అకౌంట్ కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు విత్డ్రావబుల్స్ అన్నవి మీకు ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడైనా సరే మీరు వాడుకోవచ్చు. ఎన్నిసార్లు విత్డ్రా చేసుకోవడానికి వీలు ఉంటుందంటే 3 సార్లు మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి వీలు ఉంటుంది. దట్ ఈస్ Tier 1, Tier 2 అట్లా ఈ స్కీమ్ అనేది 2 tiers-లో డివైడ్ చేశారు. అది కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి ఏంటి అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాళ్ళే వాత్సల్య. వాత్సల్య అంటే ఏంటండి? ప్రేమ. మనం పేరెంట్స్ పిల్లల పట్ల చూపించేటువంటి ప్రేమ, లేదు అని అంటే టీచర్ స్టూడెంట్స్ పట్ల చూపించేటువంటి ప్రేమ, ఆల్ దోస్ కమ్ అండర్ వాత్సల్య. వాత్సల్యం అని ఒక అంబ్రెల్లా వర్డ్ లాగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ గవర్నమెంట్ సేమ్ ఈ వాత్సల్య అన్నటువంటి దానిని చిల్డ్రన్ కోసం అని చెప్పేసి వాళ్ళకి పెన్షన్ స్కీమ్. మైనర్స్ అంటే ఎవరు వస్తారు? 18 years లోపు లేదా 18 years లోపు చిల్డ్రన్, వాళ్ళని మైనర్స్ అని చెప్పేసి అని అంటాం కదా. కాబట్టి ఆ మైనర్ పిల్ల లేదా అంటే గర్ల్ ఆర్ బాయ్ ఆర్ ట్రాన్స్జెండర్ హూ ఎవర్ ఇట్ మైట్ బి, వాళ్ళ కోసం అని చెప్పేసి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అని అనకూడదు, ఫినాన్షియల్ సెక్యూరిటీ కల్పించడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇట్ వాజ్ లాంచ్డ్ ఎప్పుడు అంటే లాస్ట్ ఇయర్ మనకి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు దీని గురించి చర్చించారు. ఆ బడ్జెట్లో భాగంగానే చర్చించిన తర్వాత దీన్ని అప్రూవ్ చేశాక 18th September 2024 నాడు దీనిని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. దీనికి నోడల్ మినిస్ట్రీ వచ్చేసి ఏంటి అని అంటే, నోడల్ అంటే నథింగ్ బట్ సెంట్రల్ అని చెప్పేసి అన్నాం అర్థం అనమాట. సెంట్రల్ మినిస్ట్రీ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. ఇది దీంట్లో మినిమంగా పర్ ఇయర్ వచ్చేసి మనం ఎంత డిపాజిట్ చేయొచ్చండి అని అంటే 1000 rupees డిపాజిట్ చేయొచ్చు. అండ్ దెర్ ఈస్ నో మ్యాక్సిమం లిమిట్. ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన ఆ స్కీమ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే గర్ల్ చైల్డ్ ఉంది అని అనుకోండి, పుట్టినప్పుడు ఆ అమ్మాయి పేరు మీదుగా మనం
మంత్లీ ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. అట్లా సంవత్సరానికి వచ్చేసి లిమిట్ ఉంది, దానికి 1.5 lakh రూపీస్ అని చెప్పేసి లిమిటేషన్ ఉంది. మ్యాక్సిమం లిమిట్ అంతవరకే. దానికి 18 years వచ్చేంత వరకు మంత్లీ మనం కట్టుకుంటూ వెళ్తే సుకన్య సమృద్ధి స్కీమ్ ఆ యోజన ద్వారా 18 years తర్వాత ఒక 3 years మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. అట్లా 21 yearsకి దాని మీద ఎంతైతే ఇంట్రెస్ట్ గవర్నమెంట్ 8.2 అవ్వచ్చు, 9% అవ్వచ్చు, ఎంతైతే ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తుందో ఆ ఇంట్రెస్ట్కి మన లంసమ్ అమౌంట్, మన ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు ఆ ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి 21 yearsకి మనం కట్టినటువంటి అమౌంట్ మనకి రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ సుకన్య సమృద్ధి యోజన. ఇక్కడ ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అని అంటే 1000 rupees, మినిమం 1000 rupees, అది కూడా సంవత్సరానికి 1000 రూపాయలు అంటే మీరు ఆల్మోస్ట్ ఒక సమ్ 90 rupees అని అనుకోవచ్చు. 90 rupees అంటే 1080 rupees అవుతుంది. పర్ ఇయర్ వచ్చేసి 1080 rupees. కాబట్టి ఒక 100 రూపాయలు మినిమం 100 rupees పర్ మంత్, అలా యాన్యువల్ బేసిస్లో దీన్ని కన్సిడర్ చేస్తారు. కాబట్టి సంవత్సరానికి వచ్చేసి ఒక 1000 రూపాయలు మినిమంగా మనం పే చేసుకోవాలి. మ్యాక్సిమం లిమిట్ అన్నది ఎంత అని ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు, కాబట్టి మ్యాక్సిమం లిమిట్ ఎంతైనా ఉండొచ్చు. ఇది ఎప్పటి వరకు అని అంటే పిల్ల లేదా పిల్లాడు పుట్టిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 18 years వరకు ఇట్లా మనం పే చేసుకుంటూ వెళ్ళాలి. 18 years తర్వాత ఆటోమేటిక్లీ దే ఫాల్ అండర్ నేషనల్ పేమెంట్ సిస్టమ్. ఆ కేటగిరీలోకి వచ్చేస్తారనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీని ద్వారా ఫ్రమ్ బర్త్ టు 18 years 18 సంవత్సరాల వరకు వాళ్ళకి ఫినాన్షియల్ సెక్యూరిటీ లభించడం కోసం అని చెప్పేసి మనం యాన్యువల్లీ పే చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చండి అని అంటే పేరెంట్స్ లేదా గార్డియన్స్ ఎవరైనా సరే ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. ఇట్ ఈస్ యాక్సెసిబుల్. మినిమం వచ్చేసి 1000 rupees. అండ్ దీని ద్వారా ఫినాన్షియల్ ఇటర్నిటీ ఫ్రమ్ అర్లీ ఏజ్, చాలా చిన్న ఏజ్ నుంచే మీకు ఈ ఫినాన్షియల్స్ గురించి అవగాహన కావచ్చు. లేదని అంటే మీకు కూడా అకౌంట్లో ఒక అమౌంట్, సర్టెన్ పార్ట్ ఆఫ్ అమౌంట్ని ఫినాన్షియల్ సెక్యూరిటీ లాగా మీకు ఏదన్నా అవసరం వచ్చింది అనుకోండి, మీ ఎడ్యుకేషన్ పర్పస్ అయినా హెల్త్ రిలేటెడ్ అయినా ఏమన్నా వచ్చినప్పుడు ఇట్ క్యాన్ బి యూస్ఫుల్ ఫర్ యూ ఓన్లీ. ఆ విధంగా ఆలోచించి గవర్నమెంట్ ఈ స్కీమ్ని లాంచ్ చేసింది అనమాట. అండ్ ఈ స్కీమ్ ఓపెన్ చేయాలి అని అంటే, అకౌంట్ ఓపెన్ చేయాలి అని అంటే వీళ్ళకి కావాల్సినటువంటి ప్రూఫ్ ఏంటండి అని అంటే డేట్ ఆఫ్ బర్త్. మీరు సో అండ్ సో డేట్ ఆఫ్ బర్త్లోనే మీరు పుట్టారు అని చెప్పి బర్త్ సర్టిఫికేట్, ఆ డేట్ ఆఫ్ బర్త్ని కన్ఫర్మ్ చేయడానికి ఏదో ఒక సర్టిఫికేట్ ఉంటుంది కదా, బర్త్ సర్టిఫికేట్ అవ్వచ్చు, లేదనంటే అక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్, అట్లా ఏదో ఒక సర్టిఫికేట్, వాళ్ళకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇలాంటివి ఏవైనా సరే, మీ బర్త్ సర్టిఫికేట్, మార్క్ షీట్ అవన్నీ కూడా ఎలిజిబుల్. బర్త్ సర్టిఫికేట్ని కన్ఫర్మ్ చేసేటువంటి ప్రూఫ్ అది. అదేవిధంగా గార్డియన్ యొక్క కేవైసీ, నో యువర్ కస్టమర్ కేవైసీ కూడా అయ్యి ఉండాలి. ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళ కేవైసీ అయి ఉండాలి. అదేవిధంగా గార్డియన్ యొక్క పాన్ కార్డ్ లేదా ఫామ్ 60 ఇవి రిక్వైర్మెంట్స్ ఇన్ ఆర్డర్ టు ఓపెన్ అన్ అకౌంట్ ఫర్ NPS వాత్సల్య. దీంట్లో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి ఏంటి అని అంటే 3 years లాక్ ఇన్ ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 3 సంవత్సరాల వరకు మీరు అమౌంట్ పే చేస్తూనే ఉండాలి. దాంట్లోంచి విత్డ్రా చేసుకోవడానికి ఉండదు. 3 సంవత్సరాలు లాక్ ఇన్ పీరియడ్ లాగా ఉంటుంది. లాక్ ఇన్ పీరియడ్ తర్వాత పేరెంట్స్ విత్డ్రా చేసుకోవచ్చు. ఎంత శాతం విత్డ్రా చేసుకోవచ్చు అంటే 25% విత్డ్రా చేసుకోవచ్చు. ఈవెన్ సుకన్య సమృద్ధి స్కీమ్లో కూడా సేమ్ జరుగుతుంది కదండి. కొన్ని సంవత్సరాల తర్వాత సుకన్య సమృద్ధి స్కీమ్ ద్వారా 50%ని విత్డ్రా చేసుకోవచ్చు. పేరెంట్స్ ఎంతైతే అమౌంట్ కడతారో దాంట్లో 50% విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ 25% విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ ట్రీట్మెంట్ కానీ, డిజబిలిటీ కానీ, ఈ మూడిట్లో ఏదన్నా దానికి అవసరమయ్యి తీసుకోవాలి అని అనుకుంటే 25% మీరు ఎంతైతే పే చేస్తారో దాంట్లో 25% విత్డ్రా చేసుకోవచ్చు. అలా మ్యాక్సిమం ఎన్నిసార్లు విత్డ్రా చేసుకోవచ్చు అండి అని అంటే ఒక సంవత్సరానికి, మ్యాక్సిమం మీరు ఆ 18 years కాలంలో 3 సార్లు మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి ఉంటుంది. ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు విత్డ్రా చేసుకోకూడదు. ఒకసారి మీకు 18 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత వన్స్ యూ అటైన్ 18 years ఇది వచ్చేసి ఏమవుతుంది అని అంటే నేషనల్ పేమెంట్ సిస్టమ్ అకౌంట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. జనరల్గా నేషనల్ పేమెంట్ సిస్టమ్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ అని చెప్పేసి, అట్లా ఆటోమేటిక్లీ మీరు కన్వర్ట్ చేయకపోయినా, ఆ అకౌంట్ ఓపెన్ చేయకపోయినా ఆటోమేటిక్లీ నేషనల్ పేమెంట్ సిస్టమ్ అకౌంట్ లాగా ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ మీరు కట్టినటువంటి అమౌంట్ 2
2.5 lakh అంటే ఆ 18 సంవత్సరాల లోపు మీరు కట్టినటువంటి అమౌంట్ 2.5 లక్షల కంటే ఎక్కువ శాతం ఉంది అంటే 80% మస్ట్ బి యూస్ టు పర్చేస్ అన్ యాన్యుటీ. యాన్యుటీ అని అంటే ఇప్పుడు సంవత్సరానికి గవర్నమెంట్ షేర్స్ అవ్వచ్చు, బాండ్స్ అవ్వచ్చు, ఇలాంటివి ఏవైనా కొనుక్కోవడానికి దాంట్లో నుంచి 80% ఆఫ్ ఆ 2.5 lakh సే ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs మీరు కట్టేటువంటి మీరు అప్పటిదాకా జమ అయినటువంటి అమౌంట్ 3 lakhs అయింది అని అనుకుందాం. ఈ 3 lakhsలో 80% అంటే ఎంతండి? 2,240,000. ఇంత విలువ చేసేటువంటి షేర్స్ కానీ బాండ్స్ కానీ మీరు సంవత్సరానికి విలువ చేసేటువంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు 80%. అండ్ మీరు 20% మిగతా అమౌంట్ ఏదైతే 60,000 ఉందో ఆ 60,000ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఎప్పుడు? ఓన్లీ ఇఫ్ ద కార్పస్ ఎక్సిడ్స్ 2.5 lakh rupees, అప్పుడు మాత్రమే. ఒకవేళ లెస్ దాన్ 2.5 lakh rupees ఉందనుకోండి, అప్పుడు ఫుల్ అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేసుకోవచ్చు. 2.5 lakh కంటే ఎక్కువ జమ అయితే అప్పుడు మాత్రమే 80% మీరు యాన్యుటీ లాగా వాడుకొని 20% విత్డ్రా చేసుకోవచ్చు. అలా కాకుండా 2 లక్షలు 1,50,000 అయింది అనుకోండి, మొత్తం మీరు విత్డ్రా చేసుకోవచ్చు 18 సంవత్సరాల తర్వాత. ఒకవేళ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోపే చనిపోయారు అని అనుకుందాం, సే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్, అప్పుడు మీరు ఎంతైతే కడతారో ఆ ఫుల్ కార్పస్ అన్నది మీకు ఈ గార్డియన్ ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి జమ అయిపోతాయి. ఒకవేళ ఆ గార్డియన్ కూడా చనిపోయారు, గార్డియన్ పిల్లాడు ఎవరైతే ఓపెన్ చేశారో, ఎవరి పేరు మీద అయితే అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళిద్దరు చనిపోయారు అని అనుకుందాం, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే లీగల్ గార్డియన్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇంకా వాళ్ళిద్దరు కాకుండా వాళ్ళకి చుట్టాలు రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించి ఏం చెయ్యాలి, ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ని కూడా చేస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్ వన్ అటల్ పెన్షన్ యోజన. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. ఈ అటల్ పెన్షన్ యోజనని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2015. ఈ సంవత్సరానికి 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక డికేడ్ కంప్లీట్ అయిపోయినటువంటి స్కీమ్ అటల్ పెన్షన్ యోజన. ఇది వచ్చేసి అందరికీ 18 నుంచి 40 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ది స్కీమ్ ఈజ్ ఎలిజిబుల్ అండ్ ఇట్ కమ్స్ అండర్. ఇది ఒకప్పుడు స్వావలంబన్ యోజన అని చెప్పేసి స్కీమ్ ఉండేది. ఆ స్వావలంబన్ యోజన ప్లేస్లో అటల్ పెన్షన్ యోజనని రీప్లేస్ చేశారు 18 నుంచి 40 సంవత్సరాల వరకు. అదేవిధంగా మంత్లీ పెన్షన్ లభిస్తుంది. మీరు చనిపోయేంత వరకు ప్రతి సంవత్సరం మీకు మంత్లీ పెన్షన్ వస్తుంది. ఆ మంత్లీ పెన్షన్ కూడా ఎంత ఉండొచ్చు అని అంటే 1000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు ఉండవచ్చు. మీరు ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకునే అది 1000, 5,000 అని చెప్పేసి ఉంటుందన్నమాట. అండ్ దానితో పాటు లైఫ్ లాంగ్ పెన్షన్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఈ స్కీమ్ ద్వారా నేను అకౌంట్ ఓపెన్ చేశాను, నేను పేమెంట్ చేస్తూ వచ్చాను. వన్స్ సర్టెన్ ఏజ్ తర్వాత నాకు ఎవ్రీ మంత్ స్కీమ్ దీని ద్వారా పెన్షన్ అనేది వస్తూ ఉంది. దాని తర్వాత కొంతకాలానికి నేను చనిపోయాను అనుకోండి, వాట్ వుడ్ హ్యాపెన్? నా భర్తకి ఈ పెన్షన్ ద్వారా ఎంతైతే అమౌంట్ లభిస్తుందో ఆయన పేరు మీద ఆయనకి వస్తుంది అనమాట. లేదు సే ఫర్ ఎగ్జాంపుల్ వైస్ వర్స అయింది అనుకోండి, హస్బెండ్ చనిపోయారు నేను మిగిలిపోయాను అని అంటే దెన్ అప్పుడు ఆయన పెన్షన్ అనేది నాకు వస్తుంది అనమాట. అట్లా ఎవరైనా లైఫ్ లాంగ్ పెన్షన్ కాబట్టి ఇది ఒక పర్సన్ చనిపోతే వైఫ్ అండ్ హస్బెండ్లో నెక్స్ట్ స్పౌస్కి ఆ అమౌంట్ అన్నది లభిస్తుంది అనమాట. అండ్ నామినీకి ఎంత లభిస్తుంది అని అంటే ఇన్ కేస్ ఆఫ్ స్పౌస్ చనిపోయినప్పుడు నామినీ ఉంటారు కదా. ఇప్పుడు నేను అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు నామినీకి నా హస్బెండ్, లేదు నా హస్బెండ్ పేరు మీద ఉంటే నామినీకి నేను, అట్లా నామినీకి ఎంత వస్తుంది అమౌంట్ జస్ట్ ఇన్ కేసు చనిపోయినప్పుడు అని అంటే 1.70 lakh నుంచి 8.5 lakh 1.70 lakh నుంచి 8.5 lakhs వరకు ఎంతైనా రావచ్చు. మనం కాంట్రిబ్యూట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ద సెంట్రల్ గవర్నమెంట్ వుడ్ ఆల్సో కాంట్రిబ్యూట్ 50% ఆఫ్ ద టోటల్ కాంట్రిబ్యూషన్ ఆర్ ₹1000 per annum. సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం ఎంతైతే దీనికి కాంట్రిబ్యూట్ చేస్తామో దానికి అడిషనల్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం చేసేటువంటి కాంట్రిబ్యూషన్లో 50% ఇస్తుంది. లేదు అనంటే సంవత్సరానికి 1000 రూపాయలు కేటాయిస్తుంది. ఈ రెండిట్లో ఏది తక్కువ అయితే అంత సెంట్రల్ గవర్నమెంట్ మనకి కేటాయిస్తుంది అనమాట. దానితో పాటు ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years, దట్ ఈస్ ఫ్రమ్ 2015 to 2020. ఎవరైతే 31st December 2015 జాయిన్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇది లభిస్తుంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఇది రివైజ్ అవుతూ ఉంటుంది ఈ స్కీమ్ అన్నది అటల్ పెన్షన్ యోజన. అండ్ హూ ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ ఎనీ స్టాట్యుటరీ అండ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్, హూ ఆర్ నాట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్.
ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు. అదేవిధంగా వేరే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి కూడా వాళ్ళకి లభించకూడదు. అలాంటి వాళ్ళు మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎలిజిబుల్. మీరు జాయిన్ అయిన తర్వాత ఏజ్ ఆఫ్ జాయినింగ్, కాంట్రిబ్యూషన్ లెవెల్స్, ఫిక్స్డ్ మంత్లీ పెన్షన్ అండ్ రిటర్న్ ఆఫ్ కార్పస్ టు ద నామినీ ఆఫ్ సబ్స్క్రైబర్స్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ అటల్ పెన్షన్ యోజన డిపెండ్స్. దీనితో పాటు టేబుల్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ లెవెల్స్, ఫిక్స్డ్ మంత్లీ పెన్షన్ టు సబ్స్క్రైబర్స్ అండ్ స్పౌస్ అండ్ రిటర్న్ ఆఫ్ కార్పస్ నామినీస్, ఇదంతా కూడా ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టు గెట్ అ ఫిక్స్డ్ మంత్లీ to get a fixed monthly pension between 1000 నుంచి 5000 రూపీస్ మధ్యలో రావాలి అని అనుకోండి. సబ్స్క్రైబర్ ఎంత పే చేయాల్సి ఉంటుంది అని అంటే 42 లేదా 210 అట్ ద ఏజ్ ఆఫ్ 18 years, 18 సంవత్సరాలకి ఇది స్టార్ట్ చేసినట్లయితే మీరు అప్పుడు చాలా తక్కువ అమౌంట్ 42 లేదా 210 రూపీస్, అంటే మీకు 1000 రూపీస్ కావాలి అని అంటే 42 రూపీస్ పే చేయాలి. 5000 కావాలి అని అంటే 210 పే చేస్తే సరిపోతుంది. అది మీరు స్టార్టింగ్ స్టేజ్ నుంచి 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి 40 సంవత్సరాల వరకు మీరు పే చేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత ప్రతి నెల కూడా మీకు 1000 నుంచి 5000 వరకు పెన్షన్ అనేది లభిస్తుంది. ఫర్ ద సేమ్ ఫిక్స్డ్ పెన్షన్ లెవెల్స్ ద కాంట్రిబ్యూషన్ రేంజ్ బిట్వీన్ 291. ఒకవేళ మీరు 40 years లో అప్పుడు జాయిన్ అయ్యారనుకోండి, 18 to 40 years కదా లిమిట్, 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జాయిన్ అయితే మీరు 291 లేదా 1454, 1000 రూపీస్ లభించాలంటే 291 పే చేయాలి. 1454 5000 లభించాలంటే ఇంత పే చేయాల్సి ఉంటుంది అనమాట. అట్ వెరీ టెండర్ ఏజ్, బిగినింగ్ ఏజ్లో స్టార్ట్ చేశారు అని అంటే తక్కువ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. లేట్గా లాస్ట్లో బిగిన్ చేశారు అని అంటే ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. డిపెండింగ్ అపాన్ దాట్ ఓన్లీ యూ విల్ బి గెటింగ్ ద పెన్షన్ అమౌంట్ 1000 లేదా 5000 whichever is possible. Right, next one, unified pension scheme. This is also very important scheme. ఇది వచ్చేసి ఎవరికి అప్లికబుల్ అని అంటే ఇట్ షాల్ బి అప్లికబుల్ టు సచ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ ఆర్ కవర్డ్ అండర్ నేషనల్ పేమెంట్ సిస్టమ్స్ అండ్ హూ చోజ్ దిస్ ఆప్షన్ అండర్ ఎన్పిఎస్. ఇది చాలా రీసెంట్గా తీసుకొని వచ్చినటువంటి ఇనిషియేటివ్ యూనిఫైడ్ పేమెంట్ స్కీమ్. ఇప్పుడు ఆల్రెడీ నేషనల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసి ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇది ఎలిజిబుల్. వేరే అందరూ ఇప్పుడు నార్మల్గా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా అందరూ ఎలిజిబులే కదా, వాళ్ళందరూ దీని కిందకి రారు. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి దానితో పాటుగా మీరు నేషనల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మీరు ఎన్రోల్ చేసుకొని ఉన్నప్పుడు మాత్రమే అలాంటి క్యాండిడేట్స్ ఎన్పిఎస్ నుంచి యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్కి మారే అవకాశం ఉంది. అప్పుడు ఎన్పిఎస్ కిందకి రారు, యూనిఫైడ్ పేమెంట్ సిస్టమ్ కిందకి వస్తారు. దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే గవర్నమెంట్ వాళ్ళకి మారడానికి ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చింది. చేంజ్ చేసుకోవాలి అని అంటే 30th June 2025, ఈ జూన్ ఎండింగ్కి 2025 దట్ ఈస్ ద డెడ్ లైన్ అనమాట. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ షాల్ రిమైన్ అన్ఆల్టర్డ్. ఎంప్లాయీ ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి మంత్లీ ఇన్కమ్ నుంచి అని అంటే 10% వాళ్ళ బేసిక్ పేలో అండి. బేసిక్ పే వేరు ఉంటుంది, మనకి మంత్లీ వచ్చేటువంటి పే వేరు ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. బేసిక్ పేలో 10% ప్లస్ డియర్నెస్ అలవెన్స్ ఇంత కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ అన్నది ఇది వరకు 14% మాత్రమే ఉండేది గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్. ఇప్పుడు గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎంతకి పెంచింది? 18.5%, అంటే 4.5% ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎన్పిఎస్ నుంచి యూపీఎస్ కి మారిపోతే. ఎంప్లాయీస్ హూ హ్యావ్ అడిక్వేట్ సర్వీసెస్ విల్ గెట్ అష్యూర్డ్ పెన్షన్ ఆఫ్ అట్లీస్ట్ 50%. దీని ద్వారా అడ్వాంటేజ్ వచ్చేసి ఏంటి అని అంటే మీరు రిటైర్ అయ్యే ముందు లాస్ట్ ఇయర్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ ఇయర్ మీరు ఎంతైతే శాలరీ అందుకుంటారో ఆ శాలరీలో అట్లీస్ట్ 50%, మీకు 50% అన్నది పెన్షన్ లాగా లభిస్తుంది. ఆ శాలరీ యావరేజ్ శాలరీ ఎంతైతే వస్తుందో ఆ 12 నెలలు ఆ సంవత్సరం లాస్ట్ ఇయర్లో దాంట్లో 50% గవర్నమెంట్ మీకు ఖచ్చితంగా కేటాయిస్తుంది. అండ్ మినిమం పెన్షన్ ఎంత ఇస్తుంది అని అంటే 10,000 రూపాయలు అయితే ఖచ్చితంగా మినిమం పెన్షన్. అందుకే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అని అన్నారు, వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ లెసర్ ఓన్లీ. 10,000 అయితే మినిమం, విత్ అట్లీస్ట్ వాళ్ళకి సర్వీస్ పీరియడ్ 10 years సర్వీస్. 10 years సర్వీస్ తర్వాత వాళ్ళకి 10,000 మినిమం 10 years సర్వీస్లో ఉండాలి. వాళ్ళు మంత్లీ ఇంత 10% అని కట్ డౌన్ అవుతూ ఉంటుంది. మినిమం వచ్చేసి 10,000 ఇస్తారు. ఫ్యామిలీ పెన్షన్ కూడా ఇస్తారు. ఫ్యామిలీ పెన్షన్ అని అంటే
ఇప్పుడు జస్ట్ ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా జరిగి వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ దే బికమ్ వాళ్ళు డిజేబుల్ కానీ చనిపోయిన కానీ అలా జరిగిందనుకోండి, ఫ్యామిలీ పెన్షన్ కూడా లభిస్తుంది. ఎంత అండి అని అంటే 60% మీకు పెన్షన్ లాగా లభిస్తుంది. దీనితో పాటు డియర్నెస్ రిలీఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అది ఫ్యామిలీ పెన్షన్ పైన డియర్నెస్ రిలీఫ్ అంటే తెలుసు కదండి. డియర్నెస్ అలవెన్స్ లేదా డియర్నెస్ రిలీఫ్ అంటే ఏంటి అని అంటే బేసిక్లీ ఇప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ ప్రైజెస్ అనేవి పెరుగుతూ తగ్గుతూ అలా ఉంటాయి కదా, అలా పెరుగుతున్నటువంటి ప్రైజెస్ ఆ ఇన్ఫ్లేషన్ నుంచి తట్టుకోవడానికి గవర్నమెంట్ ఆ ఎంప్లాయీస్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డియర్నెస్ రిలీఫ్, డియర్నెస్ అలవెన్స్ అని చెప్పేసి కొంత అమౌంట్ని కేటాయిస్తుంది. ఆ అమౌంట్ కూడా మారుతూ ఉంటుంది. ఇట్ కీప్ ఆన్ చేంజింగ్, ఇయర్ ఆన్ ఇయర్ మారిపోతూ ఉంటుంది. ఆ డియర్నెస్ రిలీఫ్ కూడా మీకు కల్పిస్తారు. ఇన్ అడిషన్ ఆ లంసమ్ అమౌంట్ రిటైర్మెంట్ టైంలో మీకు లంసమ్ అమౌంట్ని, పెద్ద మొత్తంలో అమౌంట్ని ప్రొవైడ్ చేస్తుంది. దెర్ విల్ బి నో ఇంక్రీజ్ ఇన్ ద కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఎంప్లాయీస్. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఇంత ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది కదా, 14% నుంచి 18.5%కి కాంట్రిబ్యూషన్ పెరిగింది కదా. మరి అలాగే మనము ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేది కూడా పెరగాలండి అని అంటే అవసరం ఏం లేదు. 10% వాళ్ళ కాంట్రిబ్యూషన్ మాత్రం సేమే ఉంటుంది, గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ మాత్రమే పెరుగుతుంది. అండ్ దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ రిటైర్డ్ అండర్ ఎన్పిఎస్, ఆల్రెడీ మేము నేషనల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా రిటైర్ అయిపోయామండి అని అంటే అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబులే. దట్ ఈస్ ఆల్సో అనదర్ యాడ్ ఆన్ బెనిఫిట్. వాళ్ళకి ఎరియర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎరియర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకవేళ జాయిన్ అయిపోయారనుకోండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఎరియర్స్ని కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. మీరు ఒకవేళ నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి మారాలి అని అనుకుంటే ఇవన్నీ కూడా యాడ్ ఆన్ బెనిఫిట్స్ రీసెంట్ గానే ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దానికి డెడ్ లైన్ వచ్చేసి 30th June 2025. రైట్, నెక్స్ట్ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్. దిస్ ఇస్ లాస్ట్ వన్ ఫర్ టుడే. దీన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు అని అంటే 7th November 2015. బేసిక్లీ 1st July 2014 నుంచి ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో అంటే సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అప్పుడు లేదా దాని తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా దీంట్లో ఎలిజిబులే. ఈ స్కీమ్ వచ్చేసి ఇంప్లిమెంట్ చేసింది 7th November 2015 నుంచి. ఈ ఇయర్కి 2014లో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఒక డికేడ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందండి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకు వస్తుంది. ఎన్ష్యూర్స్ ఈక్వల్ పెన్షన్ ఫర్ ఆర్మ్డ్ పర్సన్స్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేవీలో కమాండర్ ఉండొచ్చు, అదేవిధంగా హెడ్ ఉండొచ్చు, దానితో పాటు లో లెవెల్లో ర్యాంక్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి కదా. అడ్మిరల్ పొజిషన్, ఇట్లా రకరకాల పొజిషన్స్ ఉంటాయి కదా. అట్లా వాళ్ళ క్యాడర్ని, వాళ్ళ ర్యాంక్ని, వాళ్ళ పొజిషన్ని బేస్ చేసుకొని వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్ రకరకాలుగా ఉండకుండా ఎటువంటి ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా అందరికీ సమానంగా పెన్షన్ రావాలి అని చెప్పి చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి స్ట్రగుల్, కొన్ని డికేడ్స్ నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి స్ట్రగుల్కి 2015లో వీళ్ళకి విముక్తి లభించింది. అట్లా ఆర్మ్డ్ ఫోర్స్ పర్సనల్ ఎవరు ఏ ర్యాంక్లో అయినా ఉండనివ్వండి అందరికీ సేమ్ పెన్షన్ అన్నది లభిస్తుంది. వాళ్ళ సర్వీస్ లెంత్ ఎంత ఉన్నా పర్సనల్ ఆఫ్ సేమ్ లెంత్ సర్వీస్ లెంత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిటైర్మెంట్ డేట్, వాళ్ళ రిటైర్మెంట్ ఎప్పుడు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ర్యాంక్ని బేస్ చేసుకొని కాకుండా అందరికీ సమానంగా లభిస్తుంది. అండ్ రీసెంట్గా దీనిని రివైజ్ కూడా చేశారు. రివైజ్డ్ పెన్షన్ రేట్స్ వర్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి అనంటే 1st July 2019. ఇది వరకు ఈ కాన్సెప్ట్ ఉండేది, దాని తర్వాత రివైజ్ చేసి 1st July 2019 ద్వారా వన్ ర్యాంక్ వన్ పెన్షన్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఈ రివిజన్ బెనిఫిట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అప్ టు June 30 అండ్ ఎక్స్క్లూడ్స్ ఎవరైతే July 1st 2014 1st July 2014 కంటే ముందు రిటైర్ అయిపోతారో వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఈ రివైజ్డ్ బెనిఫిట్ స్కీమ్లో ఎలిజిబుల్. రివిజన్ విల్ బెనిఫిట్ ఇంతమందికి బెనిఫిట్ని చేకూరుస్తుంది. యాన్యువల్ ఎక్స్పెండిచర్ అప్రాక్సిమేట్లీ ఓకే డియర్నెస్ రిలీఫ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల ఈక్వాలిటీ, జస్టిస్ వీళ్ళల్లో
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎవరికైనా సరే ఈక్వాలిటీని, జస్టిస్ని ప్రమోట్ చేస్తుంది. పెన్షన్స్ ఆర్ రివైజ్డ్ ఫర్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళకి పెన్షన్స్ అన్నవి అంటే పెన్షన్ రేట్ అన్నది పెరగడం, తగ్గడం అలాంటివి జరుగుతాయి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. విత్ లేటెస్ట్ రివిజన్ ఎప్పుడు లేటెస్ట్గా రివైజ్ చేశారు అని అంటే 2024లో. అండ్ బెనిఫిటింగ్ ఓవర్ ఇంతమంది వీళ్ళందరికీ కూడా బెనిఫిట్ చేకూర్చే విధంగా 1 పెన్షన్ 1 ర్యాంక్ 1 పెన్షన్ అన్న స్కీమ్ ఎవరికి అంటే డిఫెన్స్ పర్సనల్కి మాత్రమే, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్ స్కీమ్ అన్నది ఎలిజిబుల్, నాట్ టు ఎవ్రీబడి. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ డిఫెన్స్ పర్సనల్. ఇది కూడా 10 yearsని కంప్లీట్ చేసుకుంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్. ఇవి ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేసినటువంటి పెన్షన్ స్కీమ్స్. ఇంకా ఫర్దర్ సెషన్స్ కోసం ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్రో బై రేష్మా. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ.